గుంటూరు లాలాపేటలోని శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన పునర్నిర్మాణానికి ప్రముఖ వైద్యుడు డాక్టర్ వీరగంధం వెంకట సుబ్బారావు 57 లక్షల రూపాయల విరాళం అందించారు. ఈ విరాళం దేవస్థానం అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అభినందించారు. ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవస్థాన అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ దాతల సహకారంతో తూర్పు నియోజకవర్గంలోని పలు పురాతన దేవాలయాలను పునర్నిర్మిస్తున్నామని నేతలు తెలిపారు. Okay, thank you, sir. Thank you very much. మీ సహకారం మిగతా చోట్ల కూడా కొంత ఎక్స్టెండ్ చేసి ప్లాన్ చేసుకొని ఎప్పుడైనా టికెట్ తీసుకొని కాబట్టి కొంచెము జీర్ణం అయిపోయిన శిథిలమైన వ్యవస్థకు వచ్చింది. పైన స్లాబ్లన్నీ కూడా 3 సార్లు చెక్కి వేయటం అంతా కొంచెం జీర్ణం అయిపోయినందున దాన్ని పునర్నిర్మాణం చేసి సంకల్పించాము. దానికి మొట్టమొదటి అడుగుగా మన శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ గారు డిపార్ట్మెంట్ తరఫున మనకి CGF వచ్చే విధంగా చాలా మనకి సహకరించారు. దానివల్ల CGF శాంక్షన్ అయింది. ఎమ్మెల్యే గారి సహకారం తర్వాత ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఏదైతే ఉంటుందో 1,33 లక్షలు మనకి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఆ మిగిలిన మ్యాచింగ్ గ్రాంట్ లో సింహభాగం అంటే 67 lakhs మనము మ్యాచింగ్ గ్రాంట్ చూపించాలైతే దాంట్లో 57 లక్షలు మనకి వీరగంధం సుబ్బారావు గారు వారి శ్రీమతి జ్ఞాపకార్థం ఇచ్చారు. మేము ఫస్ట్ మొట్టమొదటిసారి కూడా అప్రోచ్ అయింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు దంపతులు ఇద్దరు ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఆశీర్వచనం చేసి ఇట్లా మాకు డొనేషన్ ఇవ్వండి సార్ అని చెప్పి అడిగాము. మేడం గారు కూడా ఉన్నారు అప్పుడు. తర్వాత మేడం గారు పరమవదించారు. అయినా కానీ ఆయన ఆ విషయంలో ముందుకు వెళ్ళదలుచుకున్నారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆయన యాంజియోగ్రామ్ కి వెళ్తూ కూడా 10 నిమిషాల ముందర కూడా మనకి డబ్బులు ఇచ్చేసి ఆ తర్వాత వెళ్ళి యాంజియోగ్రామ్ చేయడానికి వెళ్ళారు. చాలా మెచ్చుకోదగ్గ విషయము. ఆయన ఫస్ట్ ఒక అడుగు ముందరికి వేసి ఆ 57 లక్షలు మనకి డొనేట్ చేసినందువల్ల మనము ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. స్టెండర్స్ అవన్నీ పిలిచి, అదేవిధంగా సుబ్బారావు గారు లాగానే చాలా మంది డోనర్స్ కూడా ఉన్నారు. అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మనకి దాదాపు 1,22 లక్షలు వచ్చాయి. అయితే మిగిలినది కూడా ఇప్పుడు మండపం కూడా రాత్రితో చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. మొదలుపెట్టిన దాదా విరాళాలు కూడా వస్తుంటాయి. అంత దగ్గర నుంచి వెళ్ళి మా ప్రయత్నం మేము చేస్తాము. కాకపోతే ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా మన ఎమ్మెల్యే గారు కానీ తర్వాత సుబ్బారావు గారు కానీ ముందుగా ప్రథమంగా చెప్పుకోవాల్సింది, వాళ్ళు చేసిన ఎఫర్ట్ వల్లనే మనము ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. సో మిగిలిన డోనర్స్ అందరూ కూడా ముందరికి వచ్చి ఈ జీర్ణోద్ధరణకి సహకరించాలని చెప్పి కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు గుంటూరు నగరంలో ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి లాలాపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మించేటువంటి కార్యక్రమం కోసం బాలాలయాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 3,75,00,000 రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని పునర్నిర్మించేటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 18 కాలంలోనే ఎండోమెంట్ శాఖ నుంచి దాదాపు 1,35,00,000 రూపాయలు, దాంతో పాటు పెద్ద ఎత్తున డాక్టర్ సుబ్బారావు గారు వారి సతీమణి గారి పేరు మీద, పద్మావతి గారి పేరు మీద దాదాపు 57 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం ఆయనకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఎందుకంటే ఈ ప్రభుత్వం సర్వమతాలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని టిటిడి బోర్డు ద్వారా రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం పక్కన చేస్తూనే ప్రతిష్ట కలిగినటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇటువంటి దేవాలయాన్ని
పునర్నిర్మించేటువంటి కార్యక్రమం తీసుకోవడం చాలా సంతోషం. ఈ భాగ్యం మాకు కలగడం కూడా ఒక రకంగా మా సమయంలో మేము శాసనసభ్యులుగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నూతనంగా కమిటీ అధ్యక్షుడైనటువంటి మల్లెంపూడి శ్రీనివాస్ గారికి, అలాగే సభ్యులందరికీ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా పర్యవేక్షిస్తూ ఈ ఆలయ పునర్నిర్మాణంలో తనకున్నటువంటి అధికారాలతో పాటు ఒక చిత్తశుద్ధితో ఈ ఆలయ పునర్నిర్మాణం చేయాలని చెప్పి నిరంతరం కూడా ఎండోమెంట్ శాఖతో, మాతో, అలాగే డోనర్స్ అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేటువంటి దిశగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏసీ గారికి, సుభద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే చాలా మంది భక్తులు ఈరోజు సుబ్బారావు గారు పెద్ద మనసుతో ఆయన ఇచ్చినటువంటి 57 లక్షలే కాకుండా దాదాపు 35 మంది డోనర్స్ ముందుకొచ్చి ఇప్పటికే 1,22,00,000 రూపాయల వరకు విరాళంగా ఇవ్వడం జరుగుతా ఉంది. అంటే ప్రభుత్వం ఒక పాత్ర తీసుకుంటే ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో భాగస్వాములు అనేది చాలా సంతోషమైనటువంటి విషయం. తప్పకుండా ఆలయాల ప్రతిష్టలు, ఆలయాల ఆలోచన ఏదైతే ప్రజల్లో ఉందో వాటిని సంరక్షించేటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. నగరంలో కూడా అనేక దేవాలయాలు, ముఖ్యంగా అగస్త్యేశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కానివ్వండి, వీటినన్నిటిని కూడా చాలా వరకు అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ఈ ప్రభుత్వంలో ముందుకు సాగుతా ఉన్నాం. రాబోయేటువంటి సంవత్సర కాలంలో నగరంలో ఉన్నటువంటి ప్రతిష్ట కలిగినటువంటి ప్రతి ఒక్క దేవాలయాన్ని కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల ఆలోచన మేరకు వారికి మరింత సౌకర్యవంతంగా ఆలయాల వైభవాన్ని పెంచేటువంటి దిశగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని శాసనసభ్యుడిగా నేను కూడా ప్రతి ఒక్క అంశంలో కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సుబ్బారావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ పెద్ద మనసు చేసుకొని ముందుకు వచ్చినందుకు, అలాగే ఇక్కడే కాదు రేపు ఎటువంటి కార్యక్రమాలు తీసుకున్నా ఈ నియోజకవర్గంలో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి పెద్దలు సుబ్బారావు గారు మాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఒక మంచి కార్యక్రమం కోసం వచ్చాం కాబట్టి అన్ని రాజకీయాల్లో లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒకే చోట చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా ఈ ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయం. వేలాది మంది భక్తులు ఈ ప్రాంతానికి ఈ గుడికి వస్తున్నటువంటి సందర్భంలో ఇది ఒక మంచి ఆలయంగా అవసరమైనటువంటి అన్ని సదుపాయాలతో దీన్ని నిర్మిస్తామని చెప్పి తెలియజేస్తూ